ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేసిన నేపథ్యంలో పింఛన్దారుల హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధోలి జయరాజ్ ఆధ్వర్యంలో మండపేట దివ్యాంగుల భవనం వద్ద శుక్రవారం ఇరువురు చిత్రపటాలను ఏర్పాటు చేసి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. జయరాజ్ మాట్లాడుతూ ఎన్నికల హామీని నిలబెట్టుకుని సామాజిక భద్రతా పింఛన్ల పెంపుపై ఫైలుపై సంతకం చేసి పింఛన్దారుల మన్ననలు పొందారన్నారు. ఈ రాష్ట్రంలో ఆకాశాన్ని అంటున్న నిత్యావసర వస్తువుల అన్ని ధరలని పోల్చుకుంటే చాలని పింఛని అందుతుందని చెప్పి ఒక బాధతోటి ఉన్నటువంటి సామాజిక భద్రత పింఛన్దారులందరికీ నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం శుభవార్తను నిన్న సాయంత్రం మనకి మూడో ఫైల్ మీద సంతకం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరి మనసుల్లోని ఆనందాన్ని నింపిన చరిత్ర ఆయనకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ పింఛన్ పెంపుదల కోరుతూ మరి ఎవరైనా వికలాంగుల్ని, వృద్ధులు, వితంతువుల్ని అందరినీ పట్టించుకున్న నాదుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని అంటే ఆయన ఖచ్చితంగా మరి మా నవయుగ అంబేద్కర్ మానవతావాది మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు అని చెప్పి ఆయన పట్టుదలతోటే రాష్ట్రంలో ఎంతో అప్పులు ఊబులో నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా లోటు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మందాకృష్ణ మాదిగ గారు అభ్యర్థుల్ని మరి ఆయన కొట్టిపారేయకుండా గౌరవిస్తూ ఖచ్చితంగా నేను నెగ్గగానే పింఛన్లు పెంపుదల చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో మరి పేదలకి కార్పొరేట్ వైద్యం అందుతుందంటే అది కేవలం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు చేసిన మరి చిన్నపిల్లల గుడ్డు జబ్బుల ఉద్యమం నుంచి పుట్టిందని చెప్పి అది మేమనడం కాదు. సాక్షాత్ పథకాన్ని పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టిన ముఖ్యమంత్రి మరి దివంగత ముఖ్యమంత్రి